హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్‌ఫుల్ టిప్స్‌తో మీ ముందుకైతే వచ్చేసానండి. మన ఇంట్లో ఉండే వేస్ట్ బాటిల్స్, స్వీట్ బాక్స్ అలాగే పెరుగుతో వచ్చే బాటిల్స్‌తో అయితే టిప్స్‌నైతే చెప్పబోతున్నానండి. ఈ వంటింటి చిట్కాలు. ముందుగా వచ్చేసి నిమ్మకాయలను ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాం కదండీ! వీటినైతే అలా పెట్టేస్తూ ఉంటే పాడైపోతూ ఉంటాయి కదండీ! ముందుగా వచ్చేసి వీటిని వాటర్‌లో వేసుకొని బాగా నీట్‌గా క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఒక పొడి క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా ఒక్కొక్కటి తుడుచుకొని ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలండి. ఏమి తడిగా అయితే ఉండకుండా చక్కగా తుడుచుకొని ప్లేట్‌లో అయితే పెట్టుకోవాలి. ఇలా తుడుచుకున్నాక మన ఇంట్లో ఆయిల్ ఉంటుంది కదండీ! ఆ ఆయిల్‌ని కొంచెం కొంచెం తీసుకొని నిమ్మకాయలకైతే అప్లై చేసుకోవాలండి. మన ఇంటి బాక్స్ వచ్చేసి నాకు పీచ్ మిఠాయి అయితే వచ్చిన బాక్స్ అండి. ఈ విధంగా అయితే అన్నింటిని కూడా అప్లై చేసుకొని బాక్స్‌లో పెట్టుకోవాలండి. ఇలానే కాకుండా మరో విధంగా అయితే చూపిస్తాను చూడండి. ఇలా న్యూస్ పేపర్‌లో కూడా పెట్టి చుట్టు పెట్టుకున్నట్టుగయితే మనకి ఎక్కువ రోజులనేవి నిమ్మకాయలు వాడిపోకుండా స్టోర్ ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. టిప్ నెంబర్ 2 అండి. ఇవాళ పచ్చిమిరపకాయలు ఉంటాయి కదండీ! వాటి తొడుములు తీసేసి ఈ విధంగా అయితే మనకి ఇది పాల డొక్కండి. అంగన్వాడీలో నుంచి పాల డొక్కులు ఇస్తారు కదా! వాటిని బయట పడేయకన్నా ఇలా రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసి పెట్టుకొని అడుగున ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకొని ఇలా తొడుములు తీసుకున్న మిరపకాయలన్నింటిని కూడా వేసుకొని పైన ఒక న్యూస్ పేపర్‌ని అయితే పెట్టుకున్నట్టుగయితే పచ్చిమిరపకాయలో ఉండే తేమంతా కూడా పేపర్‌లో పీల్చుకొని పచ్చిమిరపకాయలు అనేవి 1 మంత్ వరకు కూడా కుళ్ళిపోకుండా చక్కగా ఉంటాయండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నామండి. ఇదైతే ట్రై చేసి చూడండి ఒకసారి. టిప్ నెంబర్ 3 అండి. మన ఇంట్లో శనగలు, బఠానీలు, గింజల రకాలు తీసుకొస్తాం కదండీ! వాటినైతే వేసుకోవడానికి పెద్ద పెద్ద డబ్బాలు ప్లేస్ ఎక్కువగా ఉండాలి కాబట్టి సరిపోవు కాబట్టి మనం వేస్ట్‌గా పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదండీ! తాకకుండా పడేసినవి వాటిల్లో అయితే ఈ విధంగా వేసుకొని ఫ్రిడ్జ్‌లో కనుక స్టోర్ చేసుకున్నట్లయితే మనకు ప్లేస్ తక్కువ పడుతుంది. పురుగు కూడా పట్టకుండా ఉంటాయండి. ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్లయితే మంచిగా మనకు ఉంటాయండి. ఇలాంటి బాటిలే కాకుండా వాటర్‌తో వచ్చే బాటిల్ కూడా వేసుకొని ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నట్టుగయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. ప్లేస్ కూడా తక్కువ పడుతుందండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. ట్రై చేసి ఒకసారి చూడండి. టిప్ నెంబర్ 4 అండి. ఈ విధంగా చిన్న చిన్న బాటిల్స్ వస్తాయి కదండీ! మనకి బాదం మిల్క్ తోటి మాజా బాటిల్స్. వీటిలో అయితే మనం జీలకర్ర, లేదంటే ఆవాలు, మిరియాలు, మెంతులు ఈ విధంగా వేసుకున్నట్టుగయితే స్టిక్కర్ తీసేసి చూడడానికి కూడా అందంగా ఉంటాయండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. టిప్ నెంబర్ 5 కరివేపాకు తీసుకొస్తూ ఉంటాం కదా! ఈ విధంగా అదే దాన్ని నీట్‌గా క్లీన్ చేసుకొని ఒక జల్లెడలో కానీ బుట్టలో అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి. కిందన ఒక ప్లేట్ పెట్టుకున్నట్టుగయితే వాటర్ అంతా వచ్చేస్తుంది. దీన్ని కొంచెం సేపు అయ్యాక క్లాత్ మీద అయితే వేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలండి. ఇదైతే నాకు పెరుగుతో వచ్చిన డబ్బా అండి. ఈ విధంగా అయితే అడుగున పేపర్ వేసుకొని ఈ విధంగా కరివేపాకునంతా కూడా గమ్ము నుంచి తీసేసి స్టోర్ చేసుకున్నట్టుగయితే మనకి 1 మంత్ వరకైతే స్టోర్ ఉంటుందండి. పైన కూడా ఒక పేపర్ వేసుకొని ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నట్టుగయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని యూజ్ చేసుకోవచ్చండి. ఈ టిప్ కూడా మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. టిప్ నెంబర్ 5, 6 అండి. ఇదొచ్చేసి మనకి పువ్వులు ఎక్కువ తెస్తూ ఉంటాం కదా! అందులో అయితే అడుగున రెక్కలు ఉండిపోతూ ఉంటాయి కదండీ! వీటిని బయట పడేయకుండా ఈ విధంగా అయితే బౌల్స్‌లో మనం బయట పెడుతుంటాము. లేదంటే చిన్న చిన్న చెంబుల్లో దువ్వారం దగ్గర పెడతాం కదండీ! వాటిలో అయితే ఈ విధంగా రెక్కలు వేసుకొని మనం దేవుడి దగ్గర గానీ, లేదంటే ఇంటి బయట గానీ పెట్టుకున్నట్టుగా, లేదంటే టీపాయ్ మీద, హాల్‌లో దేవుడి గుడి దగ్గర పెట్టుకున్నట్టుగా అందంగా కనిపిస్తుందండి. ఈ విధంగా వేసుకొని పెట్టుకున్నట్టుగయితే చక్కగా కనిపిస్తుందండి. ఇవి కూడా యూజ్ అవుతది అనుకుంటున్నానండి. తర్వాత పువ్వులు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదండీ! టిప్ నెంబర్ 7 వాటినైతే స్టోర్ చేసుకోవడానికి ఈ విధంగా అయితే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ లేదంటే ఒక న్యూస్ పేపర్ గానీ ఏదైనా ఒక పేపర్ వేసుకొని పువ్వులన్నింటినీ కూడా ఈ విధంగా తడేమీ లేకుండా చూసుకొని ఈ విధంగా పేర్చుకొని పెట్టుకున్నట్టుగా అయితే మనకి 20 డేస్ ఈ విధంగా అయితే పెట్టుకుంటే 20 డేస్ వరకు అయితే నిల్వ ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని మనమైతే యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పైన కూడా ఒక పేపర్ పెట్టేసి క్లోజ్ చేసుకొని పెట్టుకున్నట్టుగయితే మంచిగా యూజ్ అవుతుందండి. టిప్ నెంబర్ 8 అండి. మనకు అందరికీ కూడా ఒక సందేహం ఉంది కదండీ! ఇలా ప్రమిదల్లో ఒత్తులనేవి మొత్తం కాలిపోతే ఏమైనా తప్పా అంటే ఏమీ తప్పు ఉండదండి. ఇదనేది శుభసూచకులని తప్పేమీ కాదు. ఇది చాలా మంచిదండి. టిప్ నెంబర్ 9 అండి. మనం కొత్తిమీర తెస్తూ ఉంటాం కదా! దాన్నైతే
ఇలా వేళ్ళన్నీ కూడా కట్ చేసేసి ఈ విధంగా పాడైపోయినవి, ఎల్లో కలర్ అయిపోయినవి అన్నింటిని కూడా తీసేసి పక్కన పెట్టేసి ఈ విధంగా ఒక డబ్బాలో అయితే కట్ చేసి పెట్టుకుని స్టోర్ చేసుకుంటే అడుగున పేపర్ వేసేసి పైన కూడా ఒక పేపర్ వేసేసి పెట్టుకున్నట్టుగైతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని కడుక్కొని యూజ్ చేసుకున్నట్టుగైతే మనకైతే ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుందండి. ఈ విధంగా అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టుగైతే నీట్గా ఉంటుందండి. టిప్ నెంబర్ 10, వెల్లుల్లిపాయలు అయితే వల్లడం చాలా పెద్ద టాస్క్ అండి. గోర్లు అనేవి చాలా నొప్పి పడుతూ ఉంటాయి కదా. దీనికి వచ్చేసి ముందుగా మనం ఒక చాక్ తీసుకొని ఈ విధంగా పైన కట్ చేసుకొని మధ్యలో కట్ చేసుకొని ఈ విధంగా వలుచుకున్నట్టుగైతే మాకు చక్కగా అయితే వచ్చేస్తాయండి వెల్లుల్లిపాయలు అన్నీ కూడా. చేతులు కూడా నొప్పి పెట్టవు, తొందరగా కూడా పని అయిపోతుంది కదండి. ఈ టిప్ కూడా మీకు యూజ్ అవుతుందండి. మనం ఖాళీగా ఉండేటప్పుడు టీవీ చూసుకునేటప్పుడు ఈ విధంగా వలిచి పెట్టుకున్నట్టుగైతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఇలా ట్రై చేసి ఒకసారి చూడండి. తర్వాత వచ్చేసి టిప్ నెంబర్ 11 అండి. మనం మెంతికూర లేదంటే పాలకూర తెచ్చుకుంటాం కదండి. తెల్లవారి వండుకొని కడుక్కొని క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందు రోజు నైటే మొత్తం కూడా తీసేసి కట్ చేసుకొని మనం ఒక బాక్స్లో స్టోర్ చేసుకున్నట్టుగైతే పప్పు వండుకోవడానికి కానీ లేదంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా దీన్ని కూడా ఒక క్యారీ బ్యాగ్ ఉంటుంది కదా, క్లాత్ బ్యాగ్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కూడా వేసుకుని ఈ విధంగా పేపర్ వేసి స్టోర్ చేసుకున్నట్టుగైతే మనం ఒక 2 డేస్ 3 డేస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి క్లీన్ చేసుకుని మనం వండుకున్నట్టుగైతే చక్కగా ఉంటుందండి. టిప్ నెంబర్ 12 అండి. ఇది వచ్చేసి మనము కూరగాయలు తీసుకొస్తూ ఉంటాం కదా, వీటిని వచ్చేసి ప్లాస్టిక్ బ్యాగ్లో పెడితే వాటర్ చెమ్మ వచ్చేసి పాడైపోతాయండి. అలా కాకుండా ఇలా విధంగా క్లాత్ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్టుగా అయితే వాటర్ అనేది క్లాత్ బ్యాగ్ పీల్చుకొని మనకైతే చక్కగా ఉంటాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.